హలో ఎవరివన్, మీరు మీ ఫుడ్ బిజినెస్కి 100 రూపీస్ తత్కాల్ ఫుడ్ లైసెన్స్ తీసుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియో అనేది పూర్తిగా చూడండి, స్టాప్ చేయకండి. సో ఈ తత్కాల్ ఫుడ్ లైసెన్స్ గవర్నమెంట్ నుంచి 100 రూపీస్ ఉంటుందండి. ఎవరైతే తోపుడు బండ్ల మీద ఫుడ్ అనేది ట్రేడింగ్ చేస్తారో, అంటే ఫ్రూట్స్ సంబంధించిన బిజినెస్ కానీ, నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ సంబంధించిన బిజినెస్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఔకర్ కేటగిరీ అంటే ఫుడ్ వ్యాన్స్ ద్వారా ఎవరైతే ఫుడ్ బిజినెస్ రన్ చేస్తున్నారో, నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఆన్ వీల్స్, నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ స్టాల్స్ ఎవరైతే వితౌట్ షట్టర్ రన్ చేస్తున్నారో వాళ్ళకి వచ్చేసి ఈ తత్కాల్ ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే బిలో 12 lakhs ఫుడ్ బిజినెస్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఈ తత్కాల్ ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా క్లౌడ్ కిచెన్ కానీ, రెస్టారెంట్ కానీ, క్యాంటీన్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి క్యాటరింగ్ బిజినెస్ కానీ, ఎవరైతే అబౌ 12 lakhs ఫుడ్ బిజినెస్ రన్ చేస్తున్నారో వాళ్ళు వచ్చేసి నార్మల్ ఫుడ్ లైసెన్స్ తీసుకోవడం జరుగుతుందండి. ఈ తత్కాల్ ఫుడ్ లైసెన్స్ నార్మల్ ఫుడ్ లైసెన్స్ కి డిఫరెంట్ ఎలా ఉంటుందంటే, ఒకవేళ రాంగ్ కేటగిరీలో మన ఫుడ్ లైసెన్స్ తీసుకుంటే మనం వచ్చేసి 10 lakhs పెనాల్టీ కట్టాల్సి ఉంటుందని చెప్పి మనకి తత్కాల్ ఫుడ్ లైసెన్స్ లో కింద మెన్షన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ 100 రూపీస్ చలాన్ తోటి బేసిక్ ఫుడ్ లైసెన్స్ ఉంటుందండి. దీంట్లో మనకి ఇలా మెన్షన్ చేసి ఉండదు. సో ఇలా మనకి 2 కేటగిరీస్ లో ఫుడ్ లైసెన్స్ 100 రూపీస్ చలాన్ లో 2 కేటగిరీస్ మనకు ఉండడం జరుగుతుంది. మనం ఇలా చెప్పుకుంటూ పోతుంటే బేసిక్ ఫుడ్ లైసెన్స్, స్టేట్ ఫుడ్ లైసెన్స్, సెంట్రల్ ఫుడ్ లైసెన్స్, ఇలా మన డిపార్ట్మెంట్ లో కేటగిరీ వైజ్ గా ఫుడ్ లైసెన్స్ చాలా ఉంటాయండి. సో ఇలా ఏ ఫుడ్ బిజినెస్ కి ఎటువంటి ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలో సరైన గైడెన్స్ లేక ప్రతి ఫుడ్ బిజినెస్ కి తత్కాల్ ఫుడ్ లైసెన్స్ తీసుకోవడం జరుగుతుందండి. సో ఇలా తీసుకోవడం వల్ల డిపార్ట్మెంట్ నుంచి ఫ్యూచర్ లో మనకి ఫుడ్ లైసెన్స్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుందండి. సో ఇలా మనం రాంగ్ కేటగిరీలో మన ఫుడ్ బిజినెస్ కి తత్కాల్ ఫుడ్ లైసెన్స్ తీసుకోవడం వల్ల ఆన్లైన్ ఆఫ్లైన్ స్టోర్ లో కానీ, మన వెండర్షిప్ కానీ, నెక్స్ట్ వచ్చేసి మన స్విగ్గీ జొమాటోలో టైప్ అయినప్పుడు కానీ, సో ఇది మన ఫుడ్ లైసెన్స్ రిజెక్ట్ అవడం వల్ల డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా మన ఫుడ్ బిజినెస్ కి రైట్ టైంలో, రైట్ కేటగిరీలో, రైట్ ఫుడ్ లైసెన్స్ తీసుకుంటేనే మన ఫుడ్ బిజినెస్ అనేది ముందుకెళ్ళడం జరుగుతుంది. సో మన లైసెన్స్ రాష్ట్రం నుంచి ఆల్ ఓవర్ ఇండియా ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ లైసెన్స్ చేయడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ఫుడ్ లైసెన్స్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింద కాల్ చేయండి. మేజర్ పొద్దుగా తెలుసుకోండి. థ్యాంక్ యూ.